అదే విధంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కూడా చేయాల్సిందంతా బీజేపీ పార్టీనే, కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులు కూడా మద్దతు తెలుపుతారు. అసలు వీళ్ళు కావాలనే ఇలా డ్రామాలు చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. సో దానిపై మీరేమంటారు? అమ్మా, 42% కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ నేను ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని బాధ్యులు ఎవరమ్మా? 42% నేను ఇస్తాను ఎట్లా చెప్పిండు? చిన్నపిల్లగాడా? ఆయనకు తెలియదా? 4% రిజర్వేషన్నే రాజశేఖర రెడ్డి చేసిన రిజర్వేషన్ను కోర్టులు కొట్టేసి ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నది. 42% నేను ఇస్తాను ఏ రకంగా మాట్లాడిండు? 42% రిజర్వేషన్లకు బీసీలకు ఇస్తాను చెప్పినోడు ఎవడు? రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి తీర్చాలి కదా. అందులో బీజేపీ పాత్ర ఏముంది? బీజేపీకి సంబంధం ఏమున్నది? మేము ఇప్పటికీ చెప్తా ఉన్నాం. మా బండి సంజయ్ గారు చెప్పారు, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు, నిజంగా బీసీలకు అవసరమైతే బీసీల కోసం అయితే 42% రిజర్వ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ నువ్వు వాళ్ళని తీసుకొచ్చి 10% ముస్లింలు వస్తే మేము ఎందుకు ఇస్తామమ్మా? ఎందుకు ఇవ్వాలి మేము 10% ముస్లింలకు? వాళ్ళకు ఒక మైనార్టీ కార్పొరేషన్ ఉన్నది, మైనార్టీ కాలేజీలు ఉన్నాయి, మైనార్టీ రిజర్వేషన్లు ఉన్నాయి, మైనార్టీలకు అన్ని రకాలుగా చెప్పినప్పుడు నువ్వు హిందువులలో తీసుకొచ్చి హిందూ బీసీలల్లో నువ్వు ఏ రకంగా నువ్వు చేస్తా ఉన్నావు వాళ్ళను? దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఎప్పటికీ వ్యతిరేకిస్తుంది. ముస్లింలు లేని రిజర్వేషన్ 42% బీసీలకు ఇస్తా అని చెప్పండి, భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో నిలబడుతుంది బీసీల కోసం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 70 ఏళ్ల చరిత్రలో ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక 27% కేంద్ర మంత్రి వర్గంలో 27 మంది కేంద్ర మంత్రులకు మంత్రివర్గంలో స్థానం కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఒక ముస్లింను రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక బీసీని చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్సీ దళితుల్ని రాష్ట్రపతిగా చేసింది భారతీయ జనతా పార్టీ. బీసీని ప్రధానమంత్రిగా చేసింది భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే భారతీయ జనతా పార్టీ. అట్లాంటిది రేవంత్ రెడ్డి కూర్చొని ఇది బీజేపీ ఎస్ఎల్ఏ అంటే నువ్వు చెప్పినావు ముందు ఎలక్షన్లల్లో బీజేపీ ఎస్తేనే మోడీ ఇస్తేనే నేను ఇస్తాను ఎందుకు చెప్పాలి? ఆ సందర్భంగా ప్రజలకు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినావు నేను ఇస్తాను 42% అని. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పు, ఎట్లా ఇస్తావు, ఎక్కడి నుంచి ఇస్తావు? ఇప్పుడు బీజేపీ మీద పెట్టడం ఏంది? చాతగాని ధనం, అది కాదని తెలిసి చాతగాని ధనంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీల పక్షాన నిలబడుతుంది. బీసీల పక్షపాతి. నువ్వు ముస్లింలకు హిందువులకు తేడా ఏముంటుందమ్మా? నువ్వు బీసీలలో 10% వాళ్ళని తీసుకొచ్చి కలుపుతా అంటే మా సాంప్రదాయాలు వేరు, మా పద్ధతులు వేరు, మా కట్టుబాట్లు వేరు, మేము బొట్టు పెట్టుకుంటాం, మేము మొలతాడు కట్టుకుంటాం, మా సిస్టమ్ వేరు. ఇది రేవంత్ రెడ్డికి తెలియదా? నువ్వు బీసీలలో తీసుకొచ్చి ముస్లింలను కలుపుతా అంటే అది ఎట్లా సిస్టమ్ అవుతుంది? వాళ్ళకు మాకు పొందన ఎక్కడుంది? పొత్తు ఎక్కడుంది? మాకు కంచం పొత్తుందా, మంచం పొత్తుందా? ఏ రకమైన పొత్తులు ఉన్నాయి? ఏ రకంగా నువ్వు బీసీల వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నావు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని నువ్వు అన్నావు కదా, బీసీలకు మాత్రమే ఇవ్వాలి మా డిమాండ్. అందులో ముస్లింలను చేర్చాల్సింది లేదు. నువ్వు చెప్పు స్పష్టంగా, ముస్లిం సమాజం లేని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పు. దాన్ని మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చొని అప్పిస్తాడు. చాతగాని తనంగా నువ్వు మాట్లాడి అందులో ముస్లింలకు మేలు చేసుకుంటా. మొత్తం ఇప్పుడు మన తెలంగాణ ప్రాంత జనాభాలో ముస్లిం శాతం ఎంత అమ్మా? 12% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తావు అంటే ఏ రకంగా, ఏ వర్గానికి నువ్వు చేయాలనుకుంటున్నావు? ఎవరికి మోసం చేయాలనుకుంటున్నావు? 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి కల్పిస్తేనే 30 స్థానాలు కార్పొరేట్ స్థానాలు కొట్టుకపోయినారు వాళ్ళు మజ్లిస్ వాళ్ళు. కేవలం 4%తో 30 స్థానాలు కార్పొరేషన్లో కొట్టుకపోయినారు. నువ్వు 10% ఇప్పుడు చేస్తే ఎవడన్నా హిందువులు సర్పంచ్లు అవుతారా? జడ్పీటీసీలు అవుతారా? ఎంపీటీసీలు అవుతారా? అంటే మొత్తం ముస్లింలకు అప్పచెప్పాలనుకుంటున్నావా? తెలంగాణ నిజాం పాలన దేవాలనుకుంటున్నావా? ఏ రకమైన ఆలోచన చేస్తున్నావు? బీసీలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. 42% బీసీలకే, ముస్లిం సమాజం లేని బీసీలకు 42% అని చెప్పండి. దాని తరఫున ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుండా పనిచేస్తాం.